నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వేసవిలో అరటి తోటల యాజమాన్యం అనే అంశం ఉంటుంది. ఈ అంశంపై కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బివికే భగవాన్ వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే రైతాంగం సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ జత చేర్చి 2703141 2703141 అలాగే 2703141 డాక్టర్ భగవాన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఈ అరటి సాగు అనుకూలంగా ఉందంటారు? అలాగే ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు? ప్రధానంగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అరటి సాగు చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో. ఎక్కడైతే నీటి వసతి కలిగి ఉండి సారవంతమైన నేలలతో పాటు తేలికపాటి నేలలు అంటే ఎర్రగరప నేలలు అంటే ఇసుకతో కూడిన గరప నేలల్లో కూడా ఈ అరటి సాగు చేయటం రైతులు ముఖ్యంగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఏ నేలల్లో అయినా మనకి మురికి నీటి పోయే వసతి కలిగి దాంతోపాటు అరటికి కూడా నీటి వసతి ఎక్కువగా కావాలి. అందువలన ఈ వసతులన్నీ కలిగి ఉన్న నేలల్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఈ అరటిని పండించుకోవచ్చు అండి. అంటే కనీసం సుమారు మన భూమి పై భాగం అడుగు నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనకి మట్టి కలిగి ఉండాలన్నమాట అండి. అలాగే ఉదకజాని చూసినట్లయితే 6 నుంచి 8 వరకు కూడా మనం ఈ అరటి తోటలను పండించుకోవచ్చు అండి. 8.5 వరకు కూడా మనం అరటి తోటలు పండించుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. అలాగే వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో దిగుబడి నాణ్యత అరటిలో ఎక్కువగా పెంపొందించడానికి అనుకూలంగా ఉంటాయండి? అంటే ముఖ్యంగా అరటి మనం చూసినట్లయితే సంవత్సరం పొడుగుతున్నా కూడా నాటడం జరుగుతుందండి. కానీ మనం ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో నాటుకున్నప్పుడు అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు నాటినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. మనకి అధిక దిగుబడులతో పాటు ఈ మనకి నాణ్యతలో కూడా జూన్ జూలై మాసాల్లో నాటిన అరటి గెలలో మనకి నాణ్యత కూడా ఎక్కువ వచ్చి ఎక్కువ దిగుబడి వస్తడం జరుగుతుందండి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం చూసుకున్నట్లయితే మనం 6 ప్రధానమైన రకాలని సేద్యం చేస్తున్నారు. ముఖ్యంగా మన డెల్టా ప్రాంతాలు అంటే కోస్తా తీర ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి, దాంతోపాటు పచ్చరటి రకాలు అంటే పెద్ద పచ్చరటి, పొట్టి పచ్చరటి, దాంతోపాటు కూర రకం అంటే కొవ్వూరు బొంత అనే రకాన్ని కూడా అధికంగా పండిస్తాం జరుగుతుందండి. అలాగే అంటే ప్రాంతాల వారీగా ఎటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలన్నప్పుడు ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు ఏంటంటారు? అంటే నేల రకాన్ని బట్టి చేసుకోవాలా, వాతావరణాన్ని బట్టి చేసుకోవాలా? మన రాష్ట్రంలో వాతావరణంలో అన్ని రకాలు వస్తాయండి. ప్రధానంగా మనకి లోకల్ మార్కెట్లో ఏ రకానికి ఎక్కువ డిమాండ్ ఉంది అది ప్రాధాన్యత వహిస్తుంది. అంటే మనం కోస్తా జిల్లాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, అమృతపాణి రకాలు ఎక్కువగా సాగు చేస్తారు. అదే మనం డెల్టా కాకుండా ఈ అప్లాండ్ ఏరియా అంటే రాయలసీమ కానీ తెలంగాణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే అలాగే కోస్తా జిల్లాల్లో ఈ డెల్టా కాకుండా ఈ అప్లాండ్ ఏరియాల్లో అంతా కూడాను పచ్చరటి రకాలు ఎక్కువగా మన సాగులో ఉన్నాయండి. పచ్చరటి రకాల్లో గ్రాండ్ నైన్ అనే రకం, తర్వాత పొట్టు పచ్చరటి రకం అవి ఎక్కువగా మనకి సాగులో ఉన్నాయండి. విస్తీర్ణం ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రాండ్ నైన్ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి. అంటే దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ దిగుబడి రావటం ప్లస్ ఇది ఎక్కువ దూరాలు మనం ట్రాన్స్పోర్ట్ కూడా విత్స్టాండ్ అవుతుంది. అదే తెల్ల చక్కెరకేళి చూసుకున్నట్లయితే ఓన్లీ మన ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే దీన్ని సాగులో ఉంది. ఈ ప్రాంతంలో దానికి ముఖ్యమైన అరటిగా దాన్ని పరిగణిస్తారు. కానీ అది ఎక్కువ దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్కి ఆగదు. అందువలన మనకి రాష్ట్రంలో ఆ 4 జిల్లాల్లో దొరికినట్టు మిగతా ప్రాంతాల్లో అది ఎక్కువగా మనకి అంటే కన్జ్యూమర్కి ఎక్కువగా దొరకదండి. అది మన రాష్ట్రంలో ఏ సమయంలో అంటే అరటి నాటుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం ఏదంటారు? మన రాష్ట్రంలో ముఖ్యంగా జూన్ జూలై మాసాలు అత్యధికంగా నాటడం జరుగుతుందండి. అలాగే మనం రకాన్ని బట్టి కూడా
ఈ అనువైన సమయం ఈ దూరాన్ని కూడా మనం ఎంపిక చేసుకోవాలి. అదే మనకి ఈ దీర్ఘకాలిక రకాలు అంటే కర్పూర చక్కెరకెళ్ళి, ఈ అమృతపాణి, బొంత రకాలు అవి ఎక్కువ ఎత్తు కూడా పెరుగుతాయి. వాటికి ఎటు చూసినా 2 మీటర్లు ఉండేలాగా తీసుకున్నట్లయితే 1 ఎకరానికి మనకి సుమారు 1000 మొక్కలు వస్తాయండి. అదే పచ్చరటి, పెద్ద పచ్చరటి, తెల్ల చక్కెరకెళ్ళి రకాలు అయితే ఎటు చూసినా 1.8 మీటర్లు అంటే 6 అడుగులు 6 అడుగులు దూరంలో నాటుకున్నట్లయితే మనకి సుమారు 1235 మొక్కలు వస్తాయండి ఎకరానికి. అదే పొట్టి పచ్చరటి రకం అయితే కనుక ఎటు చూసినా 5 అడుగులు ఉండేలా నాటుకున్నట్లయితే మనకి 1650 మొక్కల వరకు కూడా రావటం జరుగుతుందండి. అది ఇప్పటి వరకు రైతాంగం అరటి తోటలు పెట్టుకోవడానికి సాధారణ పిలకలు వాడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా మనం టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అంటూ వింటున్నాం. అంటే సాధారణ పిలకలు నాటుకోవడంతో పోలిస్తే టిష్యూ కల్చర్ అరటి మొక్కల వల్ల రైతాంగానికి ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే అండి, అధిక దిగుబడినిస్తూ ఆరోగ్యవంతమైన మొక్కల్ని మేము ఇవ్వటం జరుగుతుందండి మనకి టిష్యూ కల్చర్లో. అంటే ఏ రకమైన తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన అధిక దిగుబడులు ఇచ్చే రకాలని మనం ఎంపిక చేసుకుని అది మనం టిష్యూ కల్చర్ రూపంలో దాన్ని డెవలప్ చేసి రైతులకు ఇవ్వటం జరుగుతుందండి. దానివల్ల అధిక దిగుబడి కూడా రెడీగా ఉన్నారు సార్. కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? సార్ మేము కర్నూలు డిస్టిక్ డోన్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ పేరండి? నా పేరు మహేష్ సార్. చెప్పండి మహేష్ గారు, ప్రశ్న ఏంటండి? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మీరు జూన్ జూలై మాసంలో నాటాలంటున్నారు కదా సార్. అవునండి సార్, ఈ జూన్ జూలై మాసం నాటితే ఇప్పుడు కటింగ్ మనకు ఎప్పుడు వస్తుంది దిగుబడి? మనకి జూన్ నెలలో కనుక మీరు ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో గ్రాండ్ 9 లేకపోతే పొట్టి పచ్చారిటి రకం అంటే నాందేడ్ రకం ఎక్కువగా వేస్తూ ఉంటారండి. G9 గ్రాండ్ 9 రకం వేస్తూ ఉంటారు. జూన్ మొదటి వారంలో నాటుకున్నట్లయితే మీకు మార్చి నెలాఖరుకి అది పంట రావటం జరుగుతుంది. అంటే మనం అరటి నాటేటప్పుడు దాని కాల పరిమితిని చూసుకుని మామిడితో కలవకుండా మీరు నాటుకున్నట్లయితే తీసుకున్నట్లయితే మీకు ఏ విధమైన ఇబ్బంది రాదండి. అంటే మనకి పొట్టి పచ్చరిటి, పెద్ద పచ్చరిటి మనకి 10-10.5 మాసాల్లో మనకి పంట రావటం ఏంటండి. అదే గ్రాండ్ 9 రకం ఎక్కువగా నాటుతున్నారండి మీరు. అంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా వేసుకోవచ్చు. కానీ ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మీరు వాటిని జాగ్రత్తగా పెంచగలిగితే, అంటే చనిపోకుండా దాన్ని కాపాడగలిగితే కనుక మీకు ఏ విధమైన ఇబ్బంది లేదండి. మీకు ఫిబ్రవరి, మార్చి నెలలో ఆ పంట దిగుబడి మనకి మార్కెట్కి వస్తుందండి. అది సార్ ఇప్పుడు మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. నాగేంద్ర నాయుడు మా పేరు సార్. నాగేంద్ర నాయుడు, ప్రశ్న అడగండి సార్. సార్ మా అనంతపూర్ డిస్ట్రిక్ట్ రోబోస్టానా, G9 ఏదైతే సూటబుల్ గా ఉంటుందో కొంచెం చెప్పండి సార్. ఒకప్పుడు రొబస్టా వేసేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఆ రొబస్టా ప్లేస్ లో G9 ఇప్పుడు అధికంగా మీరు అనంతపూర్ జిల్లా, మీ పులివెందుల ఏరియా అంతా కూడా గ్రాండ్ 9 అనే రకాన్నే పండిస్తున్నారండి. గ్రాండ్ 9కి ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు గ్రాండ్ 9 వేసుకోవచ్చండి అక్కడ అనంతపూర్ జిల్లాలో. అవును సార్, అవును సార్. తర్వాత ఈ సిగటోకా ఎక్కువ వస్తుంది సార్. సిగటోకా ముఖ్యంగా వేసవి కాలంలో రాదండి. అది వర్షాకాలంలోనూ మనకి, అంటే అనంతపూర్ జిల్లాలో నవంబర్ మాసాలు తర్వాత మీరు ఈ జూలై మాసం నుంచి, అంటే మనకి వర్షాలు, ఉష్ణోగ్రతలు ఎక్కువ, వాతావరణంలో ఎక్కువ తేమ ఉన్నప్పుడే ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుందండి. అది నవంబర్ నెలలో ఎప్పుడైనా మనకి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా, అక్కడ వర్షాలు పడినప్పుడు డిసెంబర్ మాసాల్లో కూడా చూడటం జరిగింది. కానీ అక్కడ అనంతపూర్ జిల్లాలో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే అండి, మీరు గెల నరికిన తర్వాత కూడా చెట్టును నరకకుండా ఆకులు వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే తోటల్లో అధిక శాతం తేమ, అంటే గాలిలో ఎక్కువ తేమ ఉండి, ఎక్కువ తేమ, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు ఉధృతంగా పెరుగుతుందండి. ఆ శీలేంద్రం డెవలప్ అవడానికి అనువైన వాతావరణం మీరు కల్పిస్తున్నారు. ఏంటంటే అక్కడ మైక్రోజెట్స్ పెడుతున్నారు మీరు, కొంతమంది రైతులు, కొంతమంది ఏమో డ్రిప్ ఇరిగేషను. మీరు గెల నరికిన తర్వాత కూడా ఆకులు నరకకుండా వదిలేస్తున్నారు. అలా వదలటం వలన కూడా మీకు ఎక్కువ సిగటోకా ఆకుమచ్చ తెగులు రావటం జరుగుతుందండి. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు మనం సరైన సమయంలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ప్రాపికొనజోలు, అలాగే ప్రాపికొనజోలు 1 లీటర్కి 1 ml, అంటే 10 లీటర్లకి 10 ml, దాంతోపాటు జిగురు మందు కలిపి మనం పిచికారీ చేసుకుని, అంటే పచ్చి ఆకులు ఎండిపోయిన ఆకులతో కూడా పూర్తిగా తడిసేటట్టు
మనం దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఏ విధమైన ఇబ్బంది రాదండి. అలాగే ఈ ప్రాపికనజోల్తో పాటు M45 కానీ దాంతోపాటు మీరు మినరల్ ఆయిల్స్ కలిపి కొట్టుకున్నట్లయితే మనం వాడే ఈ మోతాదుని సగం మోతాదు వేసుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి, మీకు అది రాదు. అండి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరేంటండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? త్రిమూర్తిరాజు అండి నా పేరు. నేను డెల్టా ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఏ ఊరండి మీది? అదండి పెండ్యాలండి. చెప్పండి. చెప్పండి సార్. నాకు లంక గ్రామంలో ఒక 20 ఎకరం పొలం ఉందండి. అది వరకు జామ పండించేవాడిని, ఇప్పుడు జామ అంత ఇదిగా లేదండి. ఇది పుట్టి పచ్చారు టిష్యూ కల్చర్ ఏమైనా వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చండి. మీకు అక్కడ లంకనాల్లో అరటి తోటలకు ఏ విధమైన ఇబ్బంది లేదండి. కానీ మీరు గోదావరి ముంపుకి దొరకకుండా మీరు అది చూసుకుని ఆ సమయం చూసుకుని వేసుకోవాలండి. అది అంటే ఇప్పుడు పెద్ద గోదావరి రావట్లేదండి వరకు వచ్చేది, కానీ ఇప్పుడు తక్కువ అండి 3 years ఒకసారి వస్తున్నదండి. అంటే అది గ్యారంటీ మనం చెప్పలేమండి. మీరు అక్కడ అరటి నాటుకునేటట్లయితే గోదావరి మనకి ఈ వరద ముంపు దాటిన తర్వాత అంటే ఆగస్టు నెలాఖరు కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ వేసుకున్నట్లయితే మీకు అది జూన్ జూలైలో మళ్ళీ మీరు దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. గోదావరి రాకముందే దాన్ని హార్వెస్ట్ చేసుకుని మనం పంట దిగ్విజయంగా బయటకు తీసుకోవచ్చండి. టిష్యూ కల్చర్ ఎన్ని మొక్కలు వేయచ్చు అంటారు? టిష్యూ కల్చర్ కూడా మేము ఎటు చూసినా 5 అడుగులు చొప్పున 1600 మొక్కలు వేసుకోవచ్చండి. గ్రాండ్ ఈ పొట్టు పచ్చరటి రకం అయితే 1650 మొక్కల వరకు పడుతుందండి 1 ఎకరానికి. మా దగ్గర టిష్యూ కల్చర్ పొట్టు పచ్చరటి మా దగ్గర ఉన్నాయండి. కొవ్వూరు అరటి పరిశోధనా కేంద్రంలో మీకు పొట్టు పచ్చరటి కావాలంటే మేము సప్లై చేస్తామండి. ఓకే అండి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నా పేరు శ్రీనివాసరావు, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మా అరటి తోటల్లోని గెల్లు వస్తున్నాయి కదా, గాలికి పడిపోతుంటే బాగా బరువుగా గెల్లు వేసినప్పుడు దానికి క్యాజురీనా పోల్స్ వేయాలా లేకపోతే బ్యాంబూ పోల్స్ వేయాలా, తర్వాత వేసే సిజర్ టైప్ లో 2 వేయాలా, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోని సింగిల్ వేయాలా, ఏది ఎకనామికల్ సార్ ఫార్మర్ కి చెప్తారండి? మీరు గెల సైజుని బట్టి మీ కొత్త అంటే క్యాజురిన్ అంటే సర్వీకర్రలు అవి వేసుకోవచ్చండి. వెదురు కర్ర కూడా 2 రకాలు వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో వేసినట్లు వేసుకుంటే 1 కర్ర సరిపోతుందండి. లేని పక్షంలో మీరు ఒక మాదిరి కర్రలు తీసుకుని ఈ కత్తిరిగా 2 కర్రలు పెట్టి వాటికి సపోర్ట్ ఇచ్చుకున్నా కూడా సరిపోతుందండి. ఓకే అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? మీ పేరేంటండి? మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెద్దవేగ మండలం నుంచి అండి. మీ పేరండి? రాఘవయ్య అండి. రాఘవయ్య గారు, ప్రశ్న ఏంటండి? ఇప్పుడు మాకు కర్పూర మొక్కలు అక్కడ దొరుకుతాయండి కొవ్వూరులో? కర్పూర అరటి మొక్కలు కొవ్వూరులో దొరుకుతాయండి. కానీ మాకు అక్కడ కొద్దిగా కర్పూర మొక్కలతో ఆ ప్రొడక్షన్లో కొద్దిగా ఇబ్బంది ఉందండి. అంటే మాకు ఈ గ్రాండ్ 9 ఈ పొట్టి పచ్చరటి తెల్ల చక్కెరగళ్ళి వచ్చినన్ని పిలకలు మాకు టిష్యూ కల్చర్లో మల్టిప్లికేషన్లో రావట్లేదండి. దానివలన ఇబ్బంది ఉంది. మేము వచ్చిన ఇప్పుడు మాకు మే నెలకి కొంత కర్పూర చక్కెరగళ్ళి రెడీ అవుతుందండి మొక్క మా దగ్గర. మేము వచ్చిన రైతులకి కొద్దిగా ఇవ్వగలుగుతున్నాం అండి. అంటే ఎక్కువగా అంటే ఈ గ్రాండ్ 9 తెల్ల చక్కెరగళ్ళి పొట్టి పచ్చ ఇచ్చినన్ని మొక్కలు ఇవ్వలేకపోతున్నామండి. కానీ కొద్ది రోజుల్లో దాన్ని కూడా అధిగమించి రైతులకి ఈ కర్పూర చక్కెరగళ్ళి అమృతపాణి బొంత రకాలు కూడా సప్లై చేయాలని మేము పరిశోధనలు చేస్తున్నామండి. తప్పనిసరిగా రైతుకి సేవ చేయటంలోనే మేము ఆ దృక్పథంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్ నా పేరు అరుణ్ కుమార్ సార్, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. అరుణ్ కుమార్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. అరుణ్ కుమార్ గారు, టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ నుంచి దూరంగా ఉండి మాట్లాడండి. అలాగే సార్. చెప్పండి. మాకు యాక్చువల్ గా ఒక 1 ఎకర్ ఓకే అండి. 2 acres ల్యాండ్ ఉన్నది సార్ వరంగల్లో. యాక్చువల్ గా మాకు అందరి దగ్గర గ్రాండ్ 9 ప్లాంట్స్ అవైలబిలిటీ ఉంది. మాకేమో తెల్ల చక్కెరకాయలు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఎందుకంటే గ్రాండ్ 9 ఎవ్రీబడి కల్టివేటింగ్, బట్ వీఆర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్ అనమాట. అది తెల్ల చక్కెరకాయలు మాకు ఇంట్రెస్ట్ ఉంది. మేము ఇక్కడ కల్టివేట్ చేయొచ్చు సార్ అది ఆ వెరైటీ, అండ్ మొక్కలు కూడా మాకు అవైలబిలిటీ అండ్ సబ్సిడీ గురించి తెలియజేయగలుగుతారా?
తెల్ల చక్కెరకేళి మీరు అక్కడ మీకు వరంగల్లో అవుతుందండి. కానీ లోకల్ మార్కెట్కి డిమాండ్ని బట్టి మీరు అది పండించుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుందండి. లోకల్ డిమాండ్ ఎంత ఉందో ముందు అది తెలుసుకోండి. మేము తెల్ల చక్కెరకేళి మొక్కలు మేము సప్లై చేయగలుగుతాం ఏప్రిల్ నెలాఖరువుకి. అలాగే మా దగ్గర తెల్ల చక్కెరకేళి 12 రూపాయల మొక్క అండి. సబ్సిడీ గురించి మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళని మీ లోకల్ హెచ్ఓ గారిని కనుక్కోండి. మా దగ్గర మాత్రం పూర్తిగా 12 రూపాయలు చెల్లించి మీరు తీసుకెళ్ళాలండి. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొయ్యూరు మండలం సార్, విశాఖ జిల్లా సార్. చెప్పండి సార్. అదే సార్, టిష్యూలో ఏ రకాలు ఉంటాయి సార్? టిష్యూ అంటే కర్పూరం ఉంటుందండి, లేకపోతే అంటే ఓన్లీ వేరే పచ్చరిటీ ఇలాంటివి ఉంటాయి సార్? టిష్యూ కల్చర్ వాటిలో ఎటువంటి రకాలు ఉంటాయంటారు? అవును సార్, అవును సార్. అంటే మాకు హార్టికల్చర్ వారు టిష్యూ ఇస్తానంటున్నారు సార్. చెప్తారండి. అంటే అది ఏ రకాలు ఉంటాయి సార్? దాని అవగాహన లేదండి, దాని మీద ఏమో చెప్తారు. అంటే టిష్యూ కల్చర్లో మన పబ్లిక్ సెక్టార్లో మేము చేస్తున్నది అన్ని రకాలు చేస్తున్నామండి. అంటే గ్రాండ్ నైన్, పొట్టిపచ్చ, తెల్ల చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బొంత అన్ని రకాలు కూడా చేయటం జరుగుతుందండి. కానీ ఈ అమృతపాణి, కర్పూర చక్కెరకేళి, బొంత రకాల్లో తయారు చేయడంలో కొద్ది ఇబ్బందికరంగా ఉండి ఎక్కువగా మేము సప్లై చేయలేకపోతున్నాం. ప్రైవేట్ కంపెనీ వాళ్ళంతా కూడా గ్రాండ్ నైన్, పొట్టిపచ్చ అరటి రకాలు మాత్రమే మీకు సప్లై తయారు చేసి అమ్మటం జరుగుతుందండి. అది అలా సార్. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? మాది కూచింపూడి అండి, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మీ పేరండి? అదే అరటి తోట అండి, కింద నుంచి ఆకులు ఎండిపోతుంది సార్. ఎంతకాలం అయిందండి? అరటి తోట వయసు ఎంత? ఇప్పుడు ఏమవుతుంది సార్? అదే వస్తుంది సార్, పొత్తులు వస్తుంది సార్. ఏ రకం అండి? కర్పూరం అండి. ఎంత వేసారు మీరు ఎరువులు? పొటాష్ ఎరువు ఎంత వేసారండి? పొటాష్ అండి నెలకోసారి వేస్తున్నాం సార్. ఎకరానికి వచ్చి యూరియా, అమోనియాను, పొటాష్ వచ్చి 2 కట్టలు వేస్తామండి. అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు నాటారు? ఎకరానికి వచ్చి 600 నాటాం సార్. 600కి ఎంత ఇస్తున్నారండి? పొటాష్ ఎంత ఇచ్చారు, యూరియా ఎంత ఇచ్చారు, లేకపోతే అమోనియా ఎంత ఇస్తున్నారు? 2 కట్టలు వేస్తున్నాం సార్. అదో కట్ట ఇదో కట్ట అంటే 100 కేజీలు వేస్తున్నాం సార్. 600 మొక్కలకి 100 కేజీలు. అవునండి. అంటే ఒక కట్ట అమోనియా, ఒక కట్ట పొటాష్ వేస్తున్నారు. అవునండి. ఈ పొటాష్ లోపం వలన ఆకులు ఎండటం జరుగుతుందండి. అది మీరు ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే 13-0-45 అనే మందు మీకు కేజీ ప్యాకెట్లో వస్తుందండి. మల్టీకే అని కూడా అంటారు వాటిని. అది 10 లీటర్లకి 50 గ్రాములు. దానికే జిగురు మందు 5 ml కలిపి మీరు ఆకులు గెల్లు అంతా తడిసేలా కొట్టుకుంటే కనుక ఆకులు ఎండటం ఆగుతుందండి మీకు అక్కడ. అదొకటి. ఇప్పుడు కాయకి బాగా ఫుల్ గా లావు రావడానికి ఏమన్నా ముందు ఉంది సార్? ఇది మీరు 13-0-45 కొట్టుకోండి. అది ఆకులు ఎండకుండా కూడా కాయ లావుగా తయారవడానికి ఉపయోగపడుతుంది. మీరు 15 రోజులు 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వస్తుందండి. అది ఓకే అండి. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, నేను విశాఖపట్నం నుంచి సార్. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు రెడ్ బనానా అని ఉంది కదా సార్? అవునండి. రెడ్ బనానా అసలు ఎవరు చేస్తున్నారు సార్? టిష్యూ కల్చర్ రెడ్ బనానాకి మార్కెట్ ఉందా సార్? రెడ్ బనానా టిష్యూ కల్చర్ ఎవరో చేయట్లేదండి. మీకు రెడ్ బనానా ఒక రావులపాలెం చుట్టుపక్కల ఏరియాల్లోనే గోదావరి జిల్లాలో అది పండించడం జరుగుతుందండి. అది దీర్ఘకాలిక రకం. అంటే మీకు 16-17 మాసాలు పడుతుందండి రెడ్ బనానా మీకు అది ఎర్ర చక్కెరకేళి పండించడానికి. అది మీరు టిష్యూ కల్చర్లో మేము కొద్దిగా తయారు చేస్తున్నాం కానండి, అది మాకు ఎవరో కానీ అడగరు, అందుకని ఎక్కువగా మేము చెయ్యము. అంటే మీరు 250 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది సార్ గెల. అవునండి. మీరు కావాలంటే మీరు ఆ రావులపాలెం చుట్టుపక్కల ఏరియాల్లో మీరు రైతుల దగ్గర ఆ పిలక సేకరించి మీరు నాటుకోవచ్చండి. అలాగే సార్, టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ప్రధానంగా కలర్ రెడీగా ఉన్నారని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మామ్నాడ్ డిస్ట్రిక్ట్, కొల్లాపూర్ తాలూకా, విప్నగర్ల మండల్, బెచ్చంగూడెం సార్. ఓకే అండి, చెప్పండి సార్. అదే సార్, మా ఏరియా సైడ్ అరటి పండ్లు వండుతుందా లేదా అని కనుక్కుందామని చేసినాం సార్. ఎక్కడండి? ఏ జిల్లా? మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా సార్. నీటి వస్తుందండి? నీటి వసతి ఎంత? నీరు మీకు ఎంత ఉందండి నీటి వసతి? జూరాలో ఉంది సార్ మాకు. జూరాల అంటే మీకు వేసవకాలం ఇవ్వరు కదా అండి? ఇవ్వరు సార్. మరి వేసవకాలం ఇవ్వనప్పుడు అది కుదరదండి. అంటే మీకు సంవత్సరం పొడుగుతున్నా నీరు ఉండాలండి అరటి పండించుకోవాలంటే. మీకంటే బోర్వెల్స్ ఏమన్నా ఉంటే అరటి పండించుకోవచ్చు, డ్రిప్ ద్వారా డ్రిప్ వేసుకుని పండించుకోవచ్చు అండి. సరే సార్. 12 నెలలు ఉండాలా సార్ వాటర్? కనీసం 11 మాసాలు ఉండాలండి వాటర్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.
ఓకే అండి, మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి సార్. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు మాది ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం. చెప్పండి సార్. అది నాకు మా ఊర్లో 20 ఎకరాల పొలం ఉంది సార్. ఓకే అండి. మొత్తం తీసుకుని సార్ అండి. ఓకే సార్, మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్. టీవీ నుంచి కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడండి సార్. తగ్గించండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. అది మా పొలం మొత్తం. మీ మాట సరిగ్గా వినపట్టలేదండి. ఓకే అండి. గ్రాండ్ 9 లాంటి రకాలు వేసుకునేటప్పుడు అంటే మామూలుగా టిష్యూ కల్చర్ అరటి పిలకలు కానీ అరటి రకాలు కానీ వేసుకున్నప్పుడు సాధారణ పిలకలతో పోలిస్తే ప్రధానంగా లాభాలు ఎటు ఉంటున్నాయంట? అంటే టిష్యూ కల్చర్ అరటి మొక్కలు తయారు చేసేటప్పుడే మనం అధిక దిగుబడినిచ్చే మదర్ ప్లాంట్స్ నుంచి, అంటే తల్లి చెట్ల నుంచి పిలకలను సేకరించి వాటిని మనం టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల్ని అభివృద్ధి పరుస్తామండి. అందుకని మనకి యూనిఫామ్గా అధిక దిగుబడులు అంటే మనం పిలక నాటిన దానికి ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటిన దానికి సుమారు 25 నుంచి 30% వరకు కూడా మనకి అధిక దిగుబడులు వస్తుందండి. దాంతోపాటు మనకి తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిలకలు ఇవ్వటం జరుగుతుందండి. ఆ వైరస్ తెగుళ్ళు ముఖ్యంగా కంటిన్యూ చేద్దాం సార్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మనమేమి తక్కువ కాదు అని చాటి చెప్పుదాము. జగమంతా ప్రతి చోట మన పేరే మోగాలి. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. అన్నిటినీ మించింది మాకున్న మర్యాద. ఆకాశమంతా ఉంది మాకున్న గౌరవము. ప్రపంచం నాలుగు దిక్కుల మన పేరే మోగిను. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. ఈ సృష్టి అంతటికి మా స్త్రీలే ఆధారం. ఈ సంఘం అభివృద్ధి మా శక్తితోనేలే. ప్రజలందరి గుండెల్లోనూ మా గెలుపే మోగేలే. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. రండి, కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి, లడ్డూలు పంచేస్తానండి. చూడండి. మీరు ఊరుకోండి. రండి, కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి, నేను గుడ్డు కూడా తినేశాను, రేపు తప్పకొస్తానండి. సాకులు చెప్పడం మానేయండి. శరీరంలో ఇన్ని కష్టాలున్నప్పుడు. అరే నేస్తాం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, భయపడకండి. పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్. పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో. పోషకాహార లోపంతో పోరాటం అప్పుడే మొదలైంది. ఇక మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. కాబట్టి నాతో పాటు కలిసనండి. పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో. దా దా దా. మహిళ చేతులు శక్తివంతమైతే ఆ సంఘం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నేను సర్పంచ్ అయినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, పిల్ల చదివితే తరాలు మెరుగవుతాయని. ఎన్నో కష్టాలు ఎదురైనా మా నాన్న నన్ను మెట్రిక్ దాకా చదివించారు. నేను ముందుగా చేసిన పని, ఊళ్ళోని ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్లి చదువుకోవాలన్నాను. ముఖ్యంగా ఆడపిల్లలంతా చదువుకోవాలని పట్టుబట్టాను. ఉమాదేవి ప్రయత్నాలతో ఊళ్ళో పల్స్ పోలియో కవరేజ్ 100% సాధ్యపడింది. అంగన్వాడీలో పిల్లలందరికీ పౌష్టికాహారం లభించసాగింది. ఊరి జాతకాన్ని మార్చేస్తాను. నాకు చాలా ధైర్యం ఉంది. నాకు ఈ శక్తిని ప్రజలే ఇచ్చారు. నన్నెవ్వరూ ఆపలేరు. మహిళా సశక్తీకరణ అంటే సంఘం, దేశం సాధించిన ప్రగతి, భద్రతలే. ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. సార్ చెప్పండి, వేసవి ప్రభావం అరటి తోటలపై ఎంతవరకు ఉండనుంది? అలాగే దశని బట్టి ఈ వేసవి ప్రభావం తీవ్రత వేరువేరుగా ఉంటుందంటారు? అవునండి, వేసవిలో ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినప్పుడు ఈ లేత అరటి మొక్కలకి తప్పనిసరిగా నీటి వసతి ఉన్న చోట ఈ నీరు ఇస్తూ ఉండాలండి. అంటే వేసవి 40 డిగ్రీలు 35 నుంచి 40 డిగ్రీలు ఉన్నప్పుడు ప్రతి నేల స్వభావాన్ని బట్టి ప్రతి 4 రోజుల నుంచి 6 రోజుల వరకు 6 రోజుల లోపల ఒక్కొక్క తడి ఇస్తూ ఉండాలి.
లేదా డ్రిప్ వ్యవసాయం అయితే తప్పనిసరిగా రోజుకి 3 నుంచి 4 గంటలు తప్పనిసరిగా నీటి వసతి కలిగించాలి. అదే మొక్క ఈనిక దశలో ఉన్నప్పుడు 40 నుంచి 30 నుంచి 35 లీటర్ల వరకు నీరు కల్పించాలండి ప్రతిరోజు. అదే మామూలు తడిలు ఇచ్చేటట్టయితే కనుక నేల స్వభావం బట్టి, అంటే ఇసుక నేలలో అయితే ప్రతి 4 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అదే ఈ నల్ల నేలలు అయినట్లయితే కనుక ప్రతి 6-7 రోజులకు ఒక తడి ఇచ్చుకోవాలండి. ఇక ముఖ్యంగా మనం అరటిగెల్లు ఈనిక దశలో ఉండి గెల వేసిన దశలో ఉంటే కీలకమైంది కాబట్టి ఈ కాయలు ఎండిపోవటం అలా జరుగుతుందండి. అలా ఎండిపోకుండా ఉండటం కోసం మనకి అరటి తోటల్లో ఈ ఎండిపోయిన ఆకుని కట్ చేసి అరటి తొండం పై నుంచి ఈ కాయల పైకి వేలాడేలాగా పైన కట్టినట్లయితే ఆ తొండం ఎండిపోకుండా, కాయలు పాడవకుండా మంచి రంగు నాణ్యతతో డెవలప్ అవుతాయండి. ఈ ముఖ్యంగా ఈ గ్రాండ్ నైన్ అనే రకానికి ఈ తొడిమి పైన, వేసవిలో తొడిమి పైన ఈ అధిక ఉష్ణోగ్రతకి ఎండిపోయి ఆ తొండంతో గెల జారిపోవటం జరుగుతుందండి. ఇటువంటివి జరగకుండా, అంటే ఎండకి ఎండి తర్వాత ఆ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తొడుము విరిగిపోవటం జరుగుతుంది అన్నమాట అండి ఆ తొండం. హలో, చెప్పండి సార్. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? నా పేరు రవీంద్ర రెడ్డి సార్, అనంతపురం జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. మాకు ఏ రకం అయితే బాగుంటుంది సార్? మాకు ఎటువంటి రకం వేసుకోవాలంటారు? అనంతపురం ఏరియాకి ఎటువంటి రకం అనుకూలంగా ఉంది? మీకు అక్కడ నీటి వస్తుందా అండి? అవును సార్, ఉంది. నీటి వస్తుంటే అనంతపురం జిల్లాలో మీకు ముఖ్యంగా గ్రాండ్ నైన్ అనే రకానికి ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి. అక్కడ మంచి రకం అది. గ్రాండ్ నైన్ వేసుకోవచ్చు మీరు అక్కడ. సార్, మీకు మొక్కలు సరఫరా చేస్తారా సార్ మీరు? మా దగ్గర మొక్కలు ఉన్నాయండి. గ్రాండ్ నైన్ రకం మా దగ్గర ఏప్రిల్ జూన్ వరకు కూడా మేము సప్లై చేస్తామండి. సార్, మొక్క ఎట్లా ఎంత పడుతుంది సార్ అది? మొక్క 10 రూపాయలండి మా దగ్గర. మాకు అక్కడి నుంచి ఇక్కడ డెలివరీ చేసుకోవాలి సార్? మీరే రావాలండి. మాది ఇక్కడ ప్రభుత్వ ఇది కాబట్టి మీరే, మా రైతు స్వయంగా మా పరిశోధనా స్థానానికి వచ్చి మొక్కలు లోడ్ చేసుకుని పట్టుకెళ్ళాలండి. మేము డెలివరీ ఇవ్వండి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, నా పేరు శ్రీనివాసు, ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, నాకు మా ఊర్లో 20 ఎకరాల పొలం ఉంది. ఓకే అండి. నీళ్లు కూడా మంచిగానే వస్తున్నాయి, బాగానే మంచి వాటర్ ఉంది, కానీ ఇసుక నేల సార్ మొత్తం. ఓకే అండి. దాంట్లో అరటి తోట పెట్టొచ్చా పెట్టకూడదు అనేది డౌట్ కోసం ఫోన్ చేశారు సార్. అంటే ఇసుక ఎంత వరకు ఉంటుందండి? అంటే ఎన్ని అంగుళాలు ఇసుక ఉంటుందండి పైన? లేదు సార్, పై నుంచి కింద దాకా కూడా ఇసుకే సార్. అంటే ఈ సముద్ర తీర ప్రాంతం అండి ఇది? అవును సార్, సముద్రం దగ్గరలోనే సార్. పూర్తిగా ఇసుక అయితే ఎక్కువ, మీరు చాలా ఎక్కువ గాలి ఉంటుందండి అక్కడ. గాలి ఎంత ఎక్కువగా ఉంటుంది మీకు అక్కడ. అంటే అరటి పెంచడానికి ఇబ్బంది ఉండదు, కానీ తర్వాత గెల వేసిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి చాలా కష్టం అవుతుంది. మీరు అక్కడ అరటి పండించడం అంత ఉత్తమం కాదండి అక్కడ ఆ నేలలో. ఓకే సార్, మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, రైతు నేస్తం. మీ పేరండి? నా పేరు రాజేశ్వర రెడ్డి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం సార్. చెప్పండి సార్. సార్, మేము ఇప్పుడు ఫస్ట్ టైం అరటి వేసాం సార్ మా పెరట్లో 1 ఎకరం. ఓకే అండి. సార్, ఇప్పుడు మేము జూలైలో వేసాము, ఇప్పుడు గెల వస్తున్నది సార్. ఇప్పుడు మాది ఏమేమి ఇప్పుడు ఎరువులు వేయాలని మేము కొత్త మా సైడ్ అరటి ఇప్పుడు వరకు అరటికి ఏమేమి ఎరువులు వేసారండి మీరు ఇప్పుడు వరకు? కాల్షియం నైట్రేట్ వేసాము, యూరియా పొటాస్ రెగ్యులర్ గా 10 days 15 days వేసాము. మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసాము మొన్న సార్. ఇప్పుడు గెల వస్తుంది, గెలేసే ముంగట ఇప్పుడు మళ్ళీ ఏం వేయాలని. అంటే ఎన్ని మొక్కలు మీకు గెల్లో వేసినాయి అండి అవి? సార్, మా యొక్క 1100 ఉన్నది సార్ 1 ఎకరాలో. సరే, ఇప్పుడు ఆ 1100కి మీరు ఆ 1100 మొక్కలకి ఒక బస్తా యూరియా, బస్తా పొటాష్ వేసుకుని తర్వాత ఆకుల పైన ఇవి మన ధాతువులు, అంటే సూక్ష్మ ధాతువులన్నీ కలిపి ఉన్న మందుని మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుందండి. దాంతోపాటు మీరు 13-0-45 కూడా, మీరు ఎన్ని ఆకులు ఉన్నాయండి ఇప్పుడు పచ్చగా ఉన్న ఆకులు ఎన్ని ఉన్నాయి? పచ్చగా ఉన్న ఆకులు 4 దాకా ఉన్నాయి సార్. 4 అంటే మిగతా పోయినవండి? అయితే 4 ఆకులే ఉంటే కనుక మీరు 13-0-45 కూడా ప్రతి 15 రోజులకి
3-4 దఫాలు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు గెల ఊరికంతా బాగా వస్తుందండి, దిగుబడి బాగుంటుంది. ఓకే సార్, మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో సార్ నమస్కారం అండి. హలో హలో చెప్పండి సార్, మీ పేరండి? మా పేరు జగన్మోహన్ రెడ్డి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కడప డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్. సార్ మేము ఆయుర్ తోట గెలలు ఎక్కువ సీపులు రావాలని కనుక్కోవడానికి ఫోన్ చేశాం సార్. అంటే మీరు ఏ రకం పండిస్తున్నారండి? ఎటువంటి రకం వేశారండి ఏ రకం వేశారండి మీరు అరటి గెలలు? అరటి ఏ రకం పండిస్తున్నారు? టిష్యూ కల్చర్ అండి, మొక్కలు నాటేమో. టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఇప్పుడు ఏ దశలో ఉన్నామండి? ఇప్పుడు గెలలు వస్తున్నాయండి. మీరు గెలలు వస్తున్నాయంటే మీరు మామూలుగా డ్రిప్ ద్వారానే పండిస్తున్నారా అండి? హలో సార్, మీరు ఇప్పుడు అరటిగెలలు బాగా దిగుబడి రావాలంటే 13-0-45 లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్చి 2-3 దఫాలు మీరు ఆకులు గెలలు తడిసేలా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయండి మీకు. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో నమస్కారం అండి. హలో హలో సార్ నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం సార్, నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? శ్రీనివాస్ యాదవ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, మన రంగారెడ్డి జిల్లాకి అనుకూలంగా ఉంటుందా లేదా సార్ని కనుక్కుందామని ఫోన్ చేశాను. చెప్తారండి. మీ రంగారెడ్డి జిల్లాలో మీకు నీటి వసతి కలిగి మురుగునీరు వర్షాకాలంలో మురుగునీరు పోయేటట్లు ఉన్నట్లయితే కనుక మీరు రంగారెడ్డి జిల్లాలో పండించడానికి ఏ విధమైన ఇబ్బంది లేదండి. అంటే ఇప్పుడు మనకు వాటర్ అంటే బోర్ వాటర్ ఉంటుంది సార్, మురికి నీళ్ళు అయితే ఉండవు. బోర్ వాటరే. అంటే మురికి నీరు అంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ ఉండకూడదండి నేలలో, ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతా ఉండాలి. ఓకే. బోర్ నీరు ఎన్ని అంగుళాలు వస్తుందండి మీకు అక్కడ? 3 వస్తుంది సార్. 3 అంగుళాలు అయితే మీరు డ్రిప్ ద్వారా 5-6 ఎకరాలు పండించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. మీ ఏ రకం నేలలండి మీవి? ఎరుపు రకం సార్. ఎరుపు రంగు మీరు పండించుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఏంటండి? ఈస్ట్ గోదావరి బెల్లపురం సీతబాబు నా పేరు. చెప్పండి సార్. నేను ఇది వరకు అమృతపాణి వేసాను సార్ లాస్ట్ ఇయర్. ఓకే అండి. ఈ సంవత్సరం కాటన్ పెట్టాను, తర్వాత మరలా అందులో కొబ్బరి మొక్కలు ఉన్నాయి. అంటే టిష్యూ కల్చర్ వేద్దాం అని చెప్పేసి ఐడియా ఉంది దాని గురించి. ప్లస్ ఏమైనా సబ్సిడీ ఏమైనా ఉందా సీడ్ అది? అంటే కొబ్బరి మొక్కల వయసు ఎంత అండి? కొబ్బరి మొక్కలు 4 సంవత్సరాలు అయింది సార్. 4 సంవత్సరాలు అయింది. ఎంత ఎడంలో వేసారండి కొబ్బరి? 7 గజాలు సార్. 7 గజాలు 4 సంవత్సరాల వయసులో అవుతే కనుక మీకు అరటి అంత అనుకూలంగా ఉండదండి. అంటే ఒక వరుస లేదా 2 వరుసలు వేసుకున్నట్లయితే మీకు కొంతవరకు పనికి వస్తుందండి అది. అంటే ఎక్కువ సాంద్రతలో వేసుకోకూడదండి. టిష్యూ కల్చర్ అరటి మొక్కలకి సబ్సిడీ ఉంది లేనిది మీ లోకల్ హార్టికల్చర్ ఆఫీసర్ గారిని అడిగి తెలుసుకోండి. మొక్కలు ఎక్కడ ఇవ్వాల్సింది సార్? ఏంటండి చెప్పేది మొక్కల టిష్యూ కల్చర్ సంబంధించి ఎక్కడ దొరుకుతాయి మాకు నియరెస్ట్ మా తీసుకోవడం? అంటే టిష్యూ కల్చర్ అరటి మొక్కలు మా దగ్గర దొరుకుతాయి. మా దగ్గర ఉన్నట్లయితే మేము సప్లై చేస్తాం. లేదా మీరు లోకల్ హార్టికల్చర్ ఆఫీసర్ గారిని అడిగితే మీరు వేరే చోట నుంచి కూడా వాళ్ళు చెప్తారు మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయో. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? జగన్మోహన్ రెడ్డి సార్, కడప డిస్ట్రిక్ట్. చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ కాయ అరటికాయ ఇప్పుడు బెండిపోకుండా చక్కగా రావాలంటే ఏముందో సార్? అంటే బెండిపోవటం అంటే అండి? అంటే వంపు వస్తే రేట్ తక్కువ తీసుకుంటున్నారు మా సైడ్. అంటే మీరు ఏ రకం అండి, ఏ రకం పండిస్తున్నారు? టిష్యూ కల్చర్ అండి, చిన్న బెడ్లు నాటేసి. రకం పేరండి? రకము టిష్యూ కల్చర్ అన్ని రకాలు ఉంటాయండి. ఏ రకము మీరు? గ్రాండ్ అయినా ఏది రకం అంటే తెలియదు సార్. మీరు ముఖ్యంగా మీరు కడప జిల్లాలో గ్రాండ్ నైన్ అనే రకమైనా ఎక్కువ పండిస్తున్నారు. అంటే మీరు ఏమన్నా ప్లాంట్ హార్మోన్స్ ఏమన్నా స్ప్రే చేస్తున్నారా వంకరలు తిరగటానికి? లేదు సార్, అదే చక్కగా రావడానికి ఏ మందులు వాడితే బెటర్ ఉంటుంది అంటే సహజ లక్షణం అంటారా? మామూలుగా మీరు అరటికి ప్రతి అరటి మొక్కకి 200 గ్రాములు నత్రజని, 200 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే సుమారు 400 గ్రాములు యూరియా, 320 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలండి ప్రతి అరటి మొక్కకి. అదే డ్రిప్ ద్వారా అయినట్లయితే ఇందులో మేము చెప్పిన దాంట్లో 75% మందులు ఉన్నట్లయితే సరిపోతుందండి. అది కాకుండా మీరు ముఖ్యంగా కొంతమంది ఈ ప్రైవేటు కంపెనీ వాళ్ళు వచ్చి ఇది అరటి పండు బాగా ఎక్కువ ఇలా పొడుగు వస్తుంది, ఎక్కువ నాణ్యత పెరుగుతుందని రకరకాల మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఆ మందుల్లో కనుక
ఈ హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ ఏమన్నా కలిపినట్లయితే అవి వంకరలు రావడానికి ఛాన్స్ ఉందండి. లేదా మీకు అరటికాయలు ఎప్పుడు కూడా సమానంగానే వస్తుందండి. అది గ్రోత్ హార్మోన్స్ ఎంతవరకు వాడుకోవచ్చు అంటారు సార్? గ్రోత్ హార్మోన్స్ అది పీపీఎంస్లో ఉంటుందండి. 100 ppm మించి వాడకూడదండి. ఈ ప్లాంటోమేసిన్ ఈ కొన్ని రకాలు వాడతారు, కాకపోతే అది 100% 100 ppm మించి వాడకూడదు. అది అధిక శాతంలో వాడినప్పుడు ఈ వంకర్లు అవి రావటం అన్ని జరుగుతుంది. మరో కలర్ రెడీగా ఉన్నారు సార్. హలో నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరేంటండి? నరేంద్ర అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. సార్ చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? సార్ ఇది లాస్ట్ ఇయర్ మేము 5 acres కర్పూరం చక్కెరకేళి వేసామండి. ఓకే అండి. అది ఫస్ట్ కొంచెం తెగులు కింద స్టార్ట్ అయిందండి. ఓకే అండి. అది ఇక్కడ లోకల్ గా అందరూ టిల్ట్ వాడుతున్నారు, అలాగే వాడాము, కొంచెం తగ్గినట్టు ఉంది. కానీ పై దాకా ఎండిపోయిందండి. అంటే ఏ రకానికి అండి తెగులు మీరు చెప్పేది? చక్కెరకేళి కండి, తెల్ల చక్కెరకేళికా? కర్పూరం చక్కెరకేళి రెండు అండి. అంటే సిగటోక ఆకుమచ్చ తెగులా, లేకపోతే కింద తెల్ల చక్కెరకేళిలో బొంద పగిలి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నావా? పసుపు కాదండి, ఎండిపోతున్నాయండి. పై దాకా వెళ్ళిపోయింది, ఎండిపోతుంది. ఎండిపోవడం అంటే మీరు పొటాష్ ఎరువు ఎంత వాడారండి? పొటాష్ 5 ఎకరాలకు కలిపి ఒక 15 కట్టల దాకా వాడినట్టున్నాండి. మీరు నాకు ఒక్కొక్క మొక్కకి నాకు సుమారు ఒక కోటాలో 500 మొక్కలకి ఒక బస్తా యూరియా, బస్తా పొటాష్ వాడాలండి. వాడామండి. అలాగా తెల్ల చక్కెరకేళికి అయితే 5 దఫాలు వేయాలి, కర్పూరకు అయితే 4 దఫాలు వేసుకోవాలి. ఈ మీరు వేసిన ఎరువు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఆ పొటాష్ తగ్గినప్పుడే ఈ ఆకులన్నీ ఎండి తగ్గిపోవడం జరుగుతుందండి. అదే అండి, కాయ కూడా సైజు రాకుండా పండిపోతుంది తెగులు వచ్చాక. మీరు అందుకునే దాన్ని కంపల్సరిగా ఇప్పుడు తెగులు వచ్చాక ఇప్పుడు ఎన్ని ఆకులు ఉన్నాయండి మీద చెట్ల మొక్కల మీద? అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయండి, గెల్ల కూడా అయిపోయినాయి మాయి. అలాగ అయిపోతున్నప్పుడు ఆకులు గెల వేసినప్పుడు సుమారు 8 నుంచి 10 ఆకులు ఉన్నాయంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకి మంచి దిగుబడులు వస్తాయండి. 8 కన్నా తక్కువ ఆకులు వచ్చినప్పుడు, 8 కన్నా తక్కువ ఆకులు ఉన్నప్పుడు, 6, 4 అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా 10-15 రోజులకి ఈ 13-0-45 కానీ లేకపోతే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ మార్చి 3-4 దఫాలు పిచికారీ చేసుకున్నట్లయితే కాయ ఊరికి బాగుంటుంది, మంచి దిగుబడులు వస్తాయండి. ఓకే సార్. చూసుకున్నట్టయితే ఇప్పుడు మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీ పేరేంటండి? నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ మేము 6 ఎకరాల్లో ఇది అరటి పెట్టామండి. ఓకే అండి. అది ఇంతకుముందు ఒకసారి గడ్డి మందు కొట్టామండి, గడ్డి ఎక్కువ ఉంటే. ఓకే అండి. అది కొట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయింది అవుతుందండి చెట్లకి? ఏ వయసులో ఉందండి తోట? ఏ రకం మందు గడ్డి మందు కొట్టారు? ఇప్పుడు గిల్లు కాస్తున్నాయండి అప్పుడే. అంటే ఏ రకం మందు కొట్టారండి? మందు పేరేంటండి? మందు పేరు సరిగా ఐడియా లేదండి మందు పేరు. అంటే 2,4-D లాంటి మందులు కొట్టుకోకూడదండి. గ్లైఫోసేట్ అనే మందు పిచికారీ చేసుకున్నట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. కలుపు మందు మీద మీరు పిచికారీ చేసుకోవచ్చు. గ్లైసిల్ కొట్టామండి ఇంతకుముందు. గ్లైసిల్ అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. అవునండి సార్. అది గెల్లు కూడా కొంచెం లేట్ గా వస్తున్నాయి సార్, అదేమో ప్రాబ్లం అవుతుందని. అంటే గెల్ల లేట్ గా రావడం అంటే మీకు ఇచ్చిన టిష్యూ కల్చర్ అరటి మొక్కల మీరు పిలక నాటారా అండి? ఎస్ఎస్ నాటాము. ఏంటండి? ఎస్ఎస్ మొక్కలు నాటాము. అంటే మీరు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటారు. టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో నాటినప్పుడు వాళ్ళు ఇచ్చే రకాన్ని బట్టి అది కొద్దిగా ఆ సమయం 10 నుంచి 11 మాసాలు కూడా టైం పడుతుందండి మీకు గెల్ల పూర్తి అయ్యేసరికి. మీరు దానికి దిగుబడి రావడానికి ఏంటంటే 13-0-45 లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఏదో ఒకటి మార్చి మీరు ప్రతి 15-20 రోజులకు పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి బాగానే ఉంటుందండి. ఓకే సార్. హలో చెప్పండి సార్. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ముస్నూరు వెంకటేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? ముస్నూరు వెంకటేశ్వరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే సార్. సమస్య ఏంటండి? మొన్న వర్షాలు పడినప్పుడు సార్ టీవీ సౌండ్ తగ్గించండి సార్, టీవీ నుంచి దూరంగా ఉండి మాట్లాడండి. అది వర్షాలు పడినప్పుడు నవంబర్ లో డ్రిప్ వేసినప్పుడు భూమి తోడిపోయి సార్ టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ నుంచి దూరంగా ఉండి మాట్లాడండి. పోయి కొద్దిగా ఎరుగుటాలు వచ్చేసిందండి చెట్టు అంతా. ఏ రకం అండి? తగ్గించాను. చెప్పండి సార్, ఎటువంటి రకం అండి? శ్రీమంతి వేసామని కొంత నాందేడు వేసామండి. శ్రీమంతి ఏమైంది చెప్పండి. కొంత శ్రీమంతు కొంత నాందేడు వేసామండి. చెప్పండి ఏమైంది? సమస్య ఏంటండి?
ఎర్రబడిపోయిన జింకు లోపలాగా వచ్చింది. అంటే ఆకులు మీరు అక్కడ ముస్నూరు అక్కడ ముస్నూరు వచ్చిందండి, జింకు లోపం వచ్చింది బాగా. మీరు జింక్ లోపం అది పొటాష్ లోపం మీకు చెప్పాలంటే మీరు తప్పనిసరిగా ఆకులు తీసుకుని మా పరిశోధనా స్థానానికి వచ్చినట్లయితే, మీరు పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి మీరు ఆ శాంపిల్స్ తీసుకుని మా పరిశోధనా స్థానానికి రండి. మేము చూసి మీకు వివరంగా ఏ రకం మందులు కొట్టాలో ఏ రకంగా చేయాలో మేము అక్కడ వివరిస్తానండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్ సార్ మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చల్లా రామమూర్తి, కందుకూరు, ప్రకాశం జిల్లా. చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? మాకు అరటి తోట నాకు 3.5 ఎకరాలు ఉంది వేయడానికి. ఓకే అండి. నేల నల్లడిది, మా బ్లాక్ సైడ్ అంటే రాజమండ్రి సైడ్ నేలంటిది. ఓకే అండి, చెప్పండి. అయితే అక్కడ సైడ్ పొర లైట్ గా, సైడ్ పొర పైన అంటే అంత అంటే కొంచెం జాగ్రత్త, అంటే జిగురు కొడతాం మా మట్టి. ఓకే అండి. అంటే వర్షాకాలంలో యువకేసినట్టు ఉంటుందా అండి? వర్షాకాలంలో యువకుంటుందా? వర్షాలు ఎక్కువగా పడినప్పుడు నీరు నిల్వ ఉంటుందా? సార్ వర్షాలు పడినప్పుడు నీటి నిల్వ ఉండే అవకాశం ఉందంటారా మీ పొలంలో? మాగానైతే వర్షం పడితే ఏదైనా మామూలుగా అలుగులు బొలుగులు బారితే నీళ్ళు ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నిలబడి రాగ మళ్ళీ నీళ్లు కట్టుకుంటే ఎండిపోతుంది. అంటే కొంచెం లేటుగా ఎండుద్ది. అది యువకేస్తుందండి, కొద్దిగా యువక నేలలు. అవునవును. అదే సౌడ్ అంటే అదే సౌడ్ ఉంది కాబట్టి లైట్ గా కొంచెం చౌడు వారం ఆడేది 10 రోజులు 10-11 కారుద్ది. అదే మీకు అలా చౌడుండే నేలలు అంత ఆరోగ్యం అంత మంచిది కాదండి అరటి తోటలకి, అది పనికి రావండి ఆ నేలలు. ఓకే సార్, ఇప్పటి వరకు అంటే ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయని మాట్లాడుకున్నా, ఎటువంటి నేలల్లో అరటి సాగు సాధ్యం కాదంటారు, చేసుకోకూడదు అంటారు? అంటే ఎక్కడైతే యువక నేలలు అంటే కాల్ ఉండండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, మాది కర్నూలు జిల్లా సార్, బనగానపల్లి సార్. చెప్పండి సార్. సార్ మేము 6 నెలలు వేసాను, డిస్ట్రిక్ట్ నాటినాం సార్. 6 నెలలు అయిందండి. ఓకే అండి. 6 నెలలు సార్, కొంత గెలకు వస్తుంది, కొంత మొద్దు లావు ఊరుకుంటుంది సార్. అంటే టిష్యూ కల్చర్ మొక్కలు వేసారా అండి, పిలక నాటారా? టిష్యూ కల్చర్ సార్. 6 నెలలు ఏ రకమండి వేసింది? సార్ జగన్ అటోటెక్ సార్. గ్రాండ్ 9. అవును సార్. G9 వేసారు. అవును సార్. ఏంటండి మీకు సమస్య ఏంటండి? సమస్య ఏంటి సార్? ఇప్పుడు సార్ మేము నాటి మొదలు లావుగా ఊరుకుంది సార్. మొదలు లావుగా ఊరకుండా ఉందంటే మీరు ఎరువులు ఏమేమి వాడారు, మీ నేల ఎటువంటిదో అది చెప్పండి ముందు. సార్ మాది వచ్చేసి ఎరుపు నలుపు సార్, మట్టి నేల సార్, బాగా మట్టి నేల, ఎరుపు నలుపు రెండు కట్టిన నేల సార్. చెప్పండి. ఎరుపు నలుపు మీరు ఎరువులు ఎంతంత వాడారు, ఎరువులు ఎంతంత వేశారు మొక్కకి? ఎరువులు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ఒక బస్తా ఈరుగా, ఒక బస్తా పొటాసు, ఒక బస్తా వచ్చేసి 28 వేసాం సార్. అలా ఎన్ని మొక్కలు వేసారండి ఎకరానికి? 3 సార్లు వేసాం సార్. 3 దఫాలు వేసారు. మీరు వేసిన ఎరువు ఎట్టి పరిస్థితుల్లో దానికి సరిపోలేదండి మొక్కకి. మీరు మొక్క నాటిన దగ్గర నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు అంటున్నారు కాబట్టి మొక్క నాటిన దగ్గర నుంచి ప్రతి 15 రోజులకి, అంటే మొదటి 2 నెలలు ప్రతి 15 రోజులకి ఒక్కొక్క మొక్కకి 12 గ్రాములు యూరియా, 10 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. మీరు వేసిన ఎరువు మీరు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటారండి? నాకు వచ్చేసి 5,000 మొక్కలు సార్. ఎంతండి? 5 ఎకరాలు సార్. మీ మాట అర్థం కావట్లేదండి. అది ఒక 500 మొక్కలకి ఒక బస్తా యూరియా, బస్తా పొటాష్ వేసుకోవాలండి 70 రోజులు దాటిన తర్వాత. మీది ఎర్ర గరప నేలలు అయితే ప్రతి 30 రోజులకి 500 మొక్కలకి ఒక బస్తా యూరియా, బస్తా పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాగా 6 దఫాలు వేయాలండి. అంటే 30, 60, 90, 120, 150 అలా 5 దఫాలు వేసుకోవాలండి 180 రోజుల వరకును, 6 దఫాలు. అదే టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అయినట్లయితే కనుక ప్రతి 15 రోజులకి ఒక్కొక్క మొక్కకి 10 గ్రాములు యూరియా, 12 గ్రాములు యూరియా, 10 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొదటి 45 రోజులు. తర్వాత మళ్ళీ 14 గ్రాములు యూరియా, 12 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలా మొక్క ఎదిగే కొలిది ఆ డోస్ మార్చుకుంటూ వెళ్ళాలండి. దిగుబడి నాణ్యత బాగుంటుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శివారెడ్డి నా పేరు, తాడేపల్లి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. చెప్పండి సార్ శివారెడ్డి గారు. మా ఏరియాలో మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ ఇట్లా గెల్ల వెళ్తే, జూన్ ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్తే పైన నుంచి బొత్త పగుళ్ళు వచ్చి మధ్యలో నుంచి గెల్ల వచ్చేస్తాయి. అంటే అది యాక్చువల్గా ఇది స్ట్రీక్ వైరస్ వలన ఆకు ఎండిపోవడం జరుగుతుందండి. మువ్వు ఆకు ఎండిపోయి కింద వరకు వెళుతుంది.
మనకి అంకురం ఏర్పడిన తర్వాత 8 నుంచి 9 ఆకుల వరకు వస్తాయండి. ఆ 8-9 ఆకుల్లో కనుక ఈ మచ్చ, ఈ స్ట్రీక్ వైరస్ వచ్చి, ఆ మువ్వు కుళ్ళు తెగులు వచ్చి, ఆ మువ్వు కుళ్ళు ఎండుతూ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ బొంద పగిలి మధ్య నుంచి అంకురం బయట ఈ గెల రావటం జరుగుతుందండి. అది ముందే మనం గమనించినట్లయితే ఆ స్ట్రీక్ వైరస్ మువ్వాకు చివరి నుంచి ఎండుతూ కిందకు వస్తూ ఉంటుంది. అది మనం ఆ ఎండే సమయంలో దాన్ని నరికినట్లయితే కనుక మనకి ఆ స్ట్రీక్ వైరస్, ఆ మువ్వు కుళ్ళు తెగులు ఆగి మళ్ళీ గెల మామూలుగా రావడానికి జరుగుతుందండి. ఆ మువ్వు కుళ్ళి లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకి ఈ గెల మధ్యన బొంద పగలు తీసుకుని గెల వస్తుంది. అదే అంకురం ఏర్పడకుండా ఆ మువ్వు కుళ్ళు వచ్చి ఉన్నట్లయితే అక్కడి నుంచి మనకి ఏ విధమైన గెల రాదండి ఆ మొక్కకి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను బిహెచ్ఎల్ నింగంపల్లి నుంచి కాల్ చేస్తున్నా అండి. మీ పేరండి? నా పేరు సత్య అండి. చెప్పండి సార్ సత్య గారు. ఇది మాది ఒక 5 acres ఇప్పుడు మన శంకర్పల్లి దగ్గర ల్యాండ్ ఉందండి. ఓకే అండి. అక్కడ సేమ్ ఇది G9 వేద్దామని అనుకుంటున్నాము. ఓకే అండి. మాకు మేము ఫ్రెష్ అనమాట, మాకు అసలు నాలెడ్జ్ ఏం లేదు అగ్రికల్చర్ లో, బేసికల్లీ 0. అయితే మాకు ఇంకా వేరే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఒక 8 acres లో వేసారు ఆల్రెడీ బనానా. అయితే బనానా వేయండి బాగుంటది అన్నారు. మాకు 2 బోర్లు కూడా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ దగ్గర మొక్కలు ఉంటాయి అండ్ ఇన్ ద సేమ్ వే గైడ్ లైన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారని. సో దట్ నాకు మీ అడ్రస్ అంటే పర్చేస్ చేయడానికన్నా లేదా మీతో గైడ్ లైన్స్ మాట్లాడడానికి, మేము బిహెచ్ఎల్ ఏరియాలో ఉంటాము. సో దట్ నియర్ బై ఏది ఉంటుందండి మాకు? మీకు నియర్ బై అరటి మీద పరిశోధన చేసేది ఒక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోనే ఉందండి. మీరు మొదటిసారి వ్యవసాయం అరటి మీద చేస్తారు కాబట్టి మీరు తప్పనిసరిగా మా పరిశోధనా స్థానానికి వచ్చినట్లయితే మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చున్నాము, ఫోన్ చేసి మీరు రండి. మీకు అన్ని కూడా అక్కడ మేము తెలియపరుస్తాము. తెలియపరిచి మా దగ్గర మొక్కలు ఉంటే మీకు సప్లై చేస్తాము. ఎక్కడ వస్తుందండి మీది? పశ్చిమ గోదావరి జిల్లా అండి, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర అండి. రాజమండ్రి గోదావరికి ఒక పక్కన రాజమండ్రి, ఒక పక్కన కొవ్వూరు. తెలుసండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మా గచ్చిబౌలిలో హైటెక్ సిటీ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఇట్లానే ఇది మీది ఏమంటారు లాబొరేటరీ ఉందండి. ఫామ్ కూడా అక్కడ ఉంది, వాళ్ళు కూడా ఇస్తున్నారు అని చెప్పారండి. ఇది రైట్ ఆర్ రాంగ్? అవి మాకు అంటే ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయండి, అవి మాకు తెలియదు. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళని కనుక్కుంటే వారు చెప్తారండి. ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ తరఫున మాది ఒక్కటే ఉందండి అక్కడ కొవ్వూరులో, అక్కడ ఉద్యాన పరిశోధనా కేంద్రము కొవ్వూరులోనే మేము సప్లై చేస్తామండి. ఓకే సార్, వేసవిలో అరటి సాగు ద్వారా నాణ్యత దిగుబడి అధికంగా పొందాలంటే ఎలానో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఈ అంశంపై అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చిన చిరునామా డాక్టర్ బివికే భగవాన్, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే 7326333659 అనే మొబైల్ నెంబర్లో కానీ 08813231507 అనే ఆఫీస్ నెంబర్లో కానీ సంప్రదించి అదనపు సమాచారం పొందవచ్చు. ఇక బుధవారం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మొక్కజొన్న నిల్వ మార్కెటింగ్లో మెలకువలు అనే అంశం ఉంటుంది. ఈ అంశంపై రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంఆర్ సుదర్శన్ వివరిస్తారు. రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇక కార్యక్రమాన్ని ముగించబోయే ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు మీకోసం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫ్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్.
రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఉదయం వరకు వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. గడిచిన 4 రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, మరి రాత్రి ఉష్ణోగ్రత 17 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య, మరి రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. నివారణకు చిరుపట్టు దశలోపు ఎకరానికి 8 కిలోల కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G లేదా 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. లేదా 2 గ్రాముల కాటాప్ హైడ్రోక్లోరైడ్ మందు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోకోటోఫాస్ లేదా 3 గ్రాముల కార్బారిల్ మందు లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మామిడిలో తేనె మంచు పురుగులో గమనించడమైనది. తేనె మంచు పురుగు నివారణకు 0.5 మిల్లీలీటర్ ఫాస్ఫోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్ డైమిథోయేట్ లేదా 3 గ్రాముల కార్బారిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆవులు మరియు గేదెలలో గొంతుబాపు వ్యాధి, ఆవులలో జబ్బవాపు వ్యాధి, గొర్రెలలో అమ్మవారు వ్యాధి, కోళ్లలో కుక్క తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి.